మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వీరికి ఏ నడుస్తున్నా కూడా ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మటుకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఖర్చుల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 పైసలు వస్తుంది, రూపాయి ఖర్చు అవుతుంది. అది ఎలా వస్తుందో ఎలా పోతుందో తెలియదు. జీతం మనకి 2 లక్షలు, అప్పులు ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు. అటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు వెళ్ళండి, లేకపోతే అప్పులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకొని ఎంతవరకు అప్పులు తీర్చగలుగుతారో అంతవరకు తీర్చడం, క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. ఎందుకంటే గత కొన్ని వారాల కంటే ఈ వారం అధిక వ్యయం సూచిస్తోంది. ₹10 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మీకు మీరుగానే చూసుకోవాలి. ఎందుకంటే చెప్పాం కదా ఖర్చు ఉంటుంది, ఏం చేయమంటారంటే దానికి మనమే బాధ్యులం. కాబట్టి వచ్చిన ధనాన్ని ఆర్భాటాలకి కాకుండా అవసరానికి మించి ఖర్చు చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. పెట్టిన పెట్టుబడికి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొంత సమయం తీసుకుని ముందుకు వెళ్ళండి. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఈ వారం పూర్తవడానికి లేదా ప్రారంభించడానికి సరైన సమయం చెప్పవచ్చు. దాని తగ్గట్టుగానే లాభాలు కూడా ఉంటాయి. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం గృహం కొనుగోలుతారు. అలాగే ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వారం వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కెరీర్ పరంగా, వ్యాపార పరంగా బాగున్నా కూడా ధనం ఖర్చు పెట్టే విషయంలో మటుకి కొంత జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగుంటుంది. వ్యాపారంలో బాగా రాణిస్తారు. అనుకున్నది సాధించగలుగుతారు. మంచి లాభాలు కలిసి వస్తాయి. అనుకునే ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి. ఈ వారం సంతోషించదగ్గ విషయం అని చెప్పవచ్చు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావచ్చు, లేదా ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కెరియర్ పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఏ పని చేసినా ఈ వారం ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏ పని చేసినా ఆ పరమేశ్వరుని అనుగ్రహం అని తలుచుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి వారికి ఏం నడుస్తుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా చిన్న చిన్న పనులు ఇవాళ ఏదో 10 రోజుల తర్వాత అవ్వడం అటువంటి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహాలలో శని స్తోత్రం 11 సార్లు, 21 లేదా 54 సార్లు పఠించి ఏదైనా కార్యక్రమం వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళండి, పఠించి వెళ్ళండి. దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువుకునే చదువుకి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఎడ్యుకేషన్ పరంగా బాగుందని చెప్పచ్చు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నో నెలలుగా మీరు చేస్తున్న వ్యాపారానికి పెట్టుబడి రావడం కోసం ఎంతో కష్టపడతారు. అది ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి తొలగిపోతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నవగ్రహ దీపారాధన సాయంత్రం పూట 6 తర్వాత చేయండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఏలినాడ్సే నడుస్తుంది కాబట్టి నల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. కంబలి అంటే దుప్పటి కానీ ఈ లేని వారికి దానంగా ఇవ్వండి. లేదంటే ఆహార పొట్లాలు దానంగా ఇవ్వండి. అది మీకు చిన్న రెమెడీ అయినా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి చిన్న చిన్న రెమెడీసే మనకి ఎంతో మేలు చేస్తాయి. ఇటువంటి కుదిరినప్పుడు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో, అలాగే